హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఈరోజు కొత్త పాఠశాలల్లో చేరబోతున్నారు. మరి గతంలో అంటే నిన్న మొన్న మనం జాయినింగ్ లెటర్స్కు సంబంధించిన వీడియోస్ మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. మరి ఆ వీడియోస్లో ఉన్నటువంటి జాయినింగ్ లెటర్లో చాలా వివరాలు ఉండడంతో అభ్యర్థులకు కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉండడంతో సింపుల్ జాయినింగ్ లెటర్ను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మరి ఈ జాయినింగ్ లెటర్ అనేది చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఈరోజు ఎవరైతే కొత్త పాఠశాలల్లో చేరబోతున్నారో అటువంటి వారు దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మరి దీన్ని స్కూల్లో సబ్మిట్ చేసినట్టయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా మీరు ఇచ్చేయచ్చు. అలాగే దీంట్లో మనకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉండడం మనం గమనించవచ్చు. మరి ఈ న్యూలీ జాయినింగ్ లెటర్ను మనం ఒకసారి గమనిద్దామా. ఇది ఇండివిజువల్ జాయినింగ్ రిపోర్ట్ ఫర్ న్యూలీ అపాయింటెడ్ టీచర్ డిఎస్సి 2025. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే దీంట్లో చాలా సింపుల్గా ఉంది. దాంతోపాటు సర్టిఫికేట్ బై ద హెడ్ మాస్టర్ అని కూడా ఉంది. అంటే అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇందులో ఉండడాన్ని మనం చూడవచ్చు. కాబట్టి అభ్యర్థులు నిన్న మనం చెప్పిన దాన్ని జాయినింగ్ లెటర్ కంటే కూడా ఇది సింపుల్గా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. జాయినింగ్ లెటర్ అనేది కేవలం మీరు పాఠశాలల్లో చేరారు అని తెలియజేసే లెటర్ మాత్రమే. కాబట్టి దీంట్లో అన్ని వివరాలు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ జాయినింగ్ రిపోర్ట్ అనేది చాలా సింపుల్గా ఉంది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీకు మీ యొక్క వివరాలు దీంట్లో ఫిలప్ చేసి మీరు అక్కడ సబ్మిట్ చేయవచ్చు. మరి ఒకసారి దీన్ని మనం గమనించినట్లయితే ఇండివిజువల్ జాయినింగ్ రిపోర్ట్ ఫర్ న్యూలీ అపాయింటెడ్ టీచర్ డిఎస్సి 2025 టు ద హెడ్ మాస్టర్. మరి ఎంపీపీ ఆర్ జెడ్పీ స్కూల్ కామా అని ఇక్కడ ఆ స్కూల్ యొక్క పేరుని రాయండి. లేదు ఒకవేళ మీరు వేరే స్కూల్స్ వేరే మేనేజ్మెంట్ స్కూల్స్ అయితే ఆ మేనేజ్మెంట్కు సంబంధించింది ఇక్కడ రాయండి. లేదు మీరు ప్రిన్సిపల్కి రాస్తున్నట్లయితే ది ప్రిన్సిపల్ అని మీరు మామూలుగా లెటర్ కూడా రాయవచ్చు వైట్ పేపర్ తీసుకొని. మరి ఇక్కడైతే మనం ఎంపీపీ ఆర్ జెడ్పీహెచ్ స్కూల్ అని ఇక్కడ దాని యొక్క ఆ ఊరి యొక్క పేరు రాయండి. తర్వాత సర్ ఆర్ మేడం శ్రీ అని ఇక్కడ ఈ డాష్ లో మీ పేరు అనేది రాయండి. తర్వాత సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అన్నప్పుడు మీ యొక్క ఫాదర్ నేమ్ రాయండి. హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అండ్ అపాయింటెడ్ యాజ్ అంటూ ఇక్కడ ఎస్జిటీనా స్కూల్ అసిస్టెంటా అనేది రాయండి. తర్వాత సబ్జెక్ట్, మరి స్కూల్ అసిస్టెంట్స్కి అయితే సబ్జెక్ట్ ఉంటుంది, మరి మ్యాథ్సా ఇంగ్లీషా సైన్సా ఇటువంటిది రాయండి. తర్వాత మీడియం, ఏ మీడియం, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అనేది కూడా రాయండి. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియంసే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ మీడియం రాయొచ్చు. అండర్ డిఎస్సి 2025 యాజ్ పర్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటూ మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు రాయండి. మరి ఏ జిల్లాకు మీరు ఎంపికయ్యారో ఆ జిల్లాకు సంబంధించిన పేరు రాయండి. తర్వాత ఆర్సీ నంబర్ అనేది మనం నిన్న మీకు చెప్పాం మీ యొక్క అపాయింట్మెంట్ లెటర్లో ఉంటుంది, అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసేయండి. తర్వాత డేటెడ్, ఆర్సీ నంబర్ డేటెడ్ ఏ డేటెడ్ ఉందో ఆ డేటెడ్ అనేది వేయండి. ఇక్కడ డేటెడ్ అనేది అక్టోబర్ 3వ తేదీ మనం నిన్న గమనించాం ఆర్సీ నంబర్లో, కాబట్టి ఆ డేట్ అనేది ఇక్కడ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక అకార్డింగ్లీ ఐ హ్యావ్ రిపోర్టెడ్ టు డ్యూటీ అట్ ఎంపీపీ ఆర్ జెడ్పీహెచ్ స్కూల్స్ అని స్కూల్ పేరు రాయండి. తర్వాత ఆ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఇక్కడ వేయండి. ఆన్ దీస్ డే అంటూ ఈ రోజు మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ది 13th of October 2025. ఇక్కడ ఉదయమే జాయిన్ అయితే ఇక్కడ ఫోర్నూన్ అనేది ఉంచి ఆఫ్టర్నూన్ కొట్టేయండి. లేదు మీరు ఆఫ్టర్నూన్ జాయిన్ అయినట్టయితే ఫోర్నూన్ కొట్టేసి ఆఫ్టర్నూన్ అలాగే ఉంచండి. దానికి ఇట్లా టిక్ వేయండి. తర్వాత ఐ దేర్ ఫోర్ రిక్వెస్ట్ దట్ మై జాయినింగ్ మే కైండ్లీ బీ యాక్సెప్టెడ్ అండ్ నెసెసరీ ఎంట్రీస్ మే బీ మేడ్ ఇన్ ద సర్వీస్ రికార్డ్స్. థ్యాంకింగ్ యూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అంటూ ఇక్కడ ఫస్ట్ డాష్ లో మీ పూర్తి సిగ్నేచర్ చేయండి. తర్వాత మీ పేరు రాయండి, పూర్తి పేరు. తర్వాత మీరు ఏ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యారో ఆ డిసిగ్నేషన్ రాయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ రాయండి. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది అంటే ఈరోజు అక్టోబర్ 13, 2025 అనేది రాయండి. ఇవన్నీ రాసిన తర్వాత దీంట్లో మనకు సర్టిఫికేట్ బై ద హెడ్ మాస్టర్ అనేది కూడా ఉంది. మీరు ఇదంతా ఫిల్ చేసి మీ హెడ్ మాస్టర్కి ఇస్తే ఇది మీ హెడ్ మాస్టర్ మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేయించుకుంటున్నారో వారు ఫిల్అప్ చేసి
దీంట్లో ఈ రిసిప్ట్ అనేది మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ దట్ శ్రీమతి అంటూ మీ పేరు రాస్తారు. తర్వాత అపాయింటెడ్ యాజ్ ఎస్జిటినా ఎస్ఏనా అని రాస్తారు. హ్యాజ్ జాయిన్డ్ డ్యూటీ అట్ ఎంపీపీ ఆర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అంటూ ఆ స్కూల్ పేరు రాస్తారు. ఆన్ అని 13/10/2025 ఈరోజు డేట్ వేసి 4 noon ఆఫ్టర్నూన్ అనేది టిక్ చేస్తారు. తర్వాత ఇక్కడ స్కూల్ యొక్క సీల్ వేసి డేట్ వేసి వారి యొక్క సంతకం చేసి ఇక్కడ సీల్ అనేది వేసి మీకు ఈ అక్నాలెడ్జ్మెంట్ ను ఎవరైతే అభ్యర్థి స్కూల్లో జాయిన్ అయ్యారో వారికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సింపుల్ గా మనకు ఇండివిజువల్ జాయినింగ్ రిపోర్ట్ అనేది ఉంది. ఎవరైనా అభ్యర్థులు మరి సింపుల్ గా కావాలి అనుకుంటే ఈ జాయినింగ్ రిపోర్ట్ ని ఉపయోగించుకోవచ్చు. మరి నిన్న వచ్చినటువంటి జాయినింగ్ రిపోర్ట్ లో చాలా వివరాలు ఉన్నాయి. అదైనా ఇవ్వచ్చు లేదా ఇదైనా కూడా అభ్యర్థులు ఇవ్వవచ్చు. ఒకవేళ వేరే మేనేజ్మెంట్ అంటే మోడల్ స్కూల్స్ కావచ్చు లేదా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అటువంటి వారు ఉంటే అటువంటి వారు ఇందులో మీకు తగ్గ మార్పులు చేసుకొని ఒక వైట్ పేపర్ మీద మీరు రాసి అక్కడ వారికి సబ్మిట్ చేయవచ్చు. మరి ఇది ఇండివిజువల్ జాయినింగ్ రిపోర్ట్ కు సంబంధించిన సమాచారం. ఇక ఇండివిజువల్ గా మీరు స్కూల్లో జాయిన్ అయితే మీరు జాయిన్ అయిన తర్వాత మీ యొక్క పేరు అటెండెన్స్ లో రాసి మీ చేత మొదటి రోజు సంతకం అనేది కూడా చేయించుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు పాఠశాలల్లో చేరారు అనే సమాచారాన్ని పై అధికారులకు వారు పంపడం కూడా జరుగుతుంది. పై అధికారులకు పంపడానికి కూడా ప్రభుత్వం ఒక ఫార్మాట్ అనేది విడుదల చేసింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం జాయినింగ్ రిపోర్ట్ అంటూ. మరి టు ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మండల్ రిసోర్స్ సెంటర్ డాష్ మండల్ డాష్ డిస్ట్రిక్ట్ అంటూ కూడా ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ వారి మండలంలో ఎవరెవరు జాయిన్ అయ్యారు అనే దాన్ని హెచ్ఎంస్ మరి ఎంఈఓకు పంపడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రొఫార్మాను కూడా చూస్తూ ఉన్నాం. జాయినింగ్ రిపోర్ట్ ఆఫ్ టీచర్స్ ఇన్ ఎంపీహెచ్ ఆర్ జెడ్పీహెచ్ విలేజ్ మండల్ అంటూ చూస్తూ ఉన్నాం. మరి సార్ ఆర్ Madam, this is to inform that the following teachers appointed under DSC 2025 have reported and joined duty at MPP or ZPHS school, UDI school on forenoon or afternoon. Their joining has been verified and all required documents have been submitted. అంటూ మరి వారి పాఠశాలల్లో ఎవరెవరైతే టీచర్స్ చేరారో వారి యొక్క వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఒక పాఠశాలలో మరి ఏ టీచర్ జాయిన్ అయ్యారు అనే సీరియల్ నంబర్ వేసి వారి పేరు రాసి డిఎస్సి పోస్ట్ అంటే ఎస్ఏనా ఎస్జిటినా అనేది రాసి మీడియం రాసి ఏ రోజు జాయిన్ అయ్యారు అనేది రాసి ఏమైనా రిమార్క్స్ ఉంటే రాసి మరి వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆల్ టీచర్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద జాయినింగ్ ఫార్మాలిటీస్ ఇన్క్లూడింగ్ సబ్మిషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. కైండ్లీ అక్నాలెడ్జ్ ద రిసిప్ట్ ఆఫ్ దిస్ జాయినింగ్ రిపోర్ట్ అంటూ మనకు పూర్తిగా జాయినింగ్ రిపోర్ట్ ఉంది. ఇది మామూలుగా హెచ్ఎంస్ ఎంఈఓకు పంపడం జరుగుతుంది. టోటల్ గా ఎవరెవరు వారి పాఠశాలలో జాయిన్ అయ్యారు అనే రిపోర్ట్ అన్నమాట. దాంతో పాటు మరి మిగిలిన రిపోర్ట్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది డిఈఓకు పంపే ఎంఈఓలంతా కలిపి డిఈఓలకు పంపేటటువంటి రిపోర్ట్ అన్నమాట. ఇందులో కూడా ఆల్మోస్ట్ సేమ్ అదే సమాచారమే ఉంది. మరి వారి పరిధిలో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో ఎంఈఓల పరిధిలో మరి వారి యొక్క వివరాలన్నీ ఇందులో ఫిలప్ చేసి దీన్ని డిఈఓకు పంపడం జరుగుతుంది. కాబట్టి మీరు జాయిన్ అయిన వెంటనే మీ యొక్క వివరాలు అధికారులు పై అధికారులకు పంపడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ని ఈరోజు మరి లేదా రేపు మొత్తం ఎంతమంది డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు జాయిన్ అయ్యారు అనే సమాచారం ప్రభుత్వానికి తెలుస్తుంది. మరి ఇది కొత్త జాయినింగ్ రిపోర్ట్ మరియు డిఎస్సి 2025 జాయినింగ్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.